Welcome to Digital Class. Board of Intermediate Education, Telangana State, Insurance and Marketing, Vocational Education. Course name, Insurance and Marketing, Vocational, Commerce and Business Management Wing. My name is Jampala Kiran, JL in Insurance and Marketing, Government Junior College for Girls, Khammam. College code 43003. Paper 3, Principles of General Insurance, Unit 1, Lesson number 3. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అనగా బీమా పత్రాలు. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ఆర్ నెసెసరీ టు ఎవిడెన్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెవెరల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ ఓగ్. ద డాక్యుమెంట్స్ స్టాండ్స్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఇన్సూరర్ అండ్ ద పాలసీ హోల్డర్. ద మేజర్ డాక్యుమెంట్స్ ఇన్ ఓగ్ ఇన్ ద లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ ప్రీమియం రిసిప్ట్, insurance policy, endorsement, etc. The insured has a duty to declare all that he knows about himself, his health, his financial status in answering questions containing in the proposal form and other auxiliary documents which may be required by the insurer. బీమా పత్రాలు బీమా ఒప్పందం యొక్క ఉనికిని రుజువు చేయడానికి పత్రాలు అనేది చాలా అవసరం. జీవిత బీమాలో అనేక పత్రాలు మనకు వాడుకలో ఉన్నాయి. ఈ పత్రాలు బీమా కంపెనీ మరియు పాలసీదారుడి మధ్య ఒప్పందానికి రుజువులుగా నిలుస్తాయి. ప్రీమియం రసీదు, బీమా పాలసీ, ఎండార్స్మెంటు మొదలైనవి జీవిత బీమాలో ఉన్న ప్రధానమైన పత్రాలు. బీమా పాలసీకి ముఖ్యమైన పత్రాలు ఏంటంటే అవి మొట్టమొదటి బీమా ప్రీమియం యొక్క రసీదు, బీమా పాలసీ యొక్క బాండు, మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఎండార్స్మెంట్ మొదలైనవన్నీ బీమా యొక్క ఒప్పందాన్ని రుజువు చేయడానికి చాలా ముఖ్యమైన పత్రాలుగా మనం భావించవచ్చు. బీమా పాలసీదారుడు తన గురించి, తన ఆరోగ్యం గురించి ప్రతిపాదన పత్రంలో ఉన్న అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అతని ఆర్థిక పరిస్థితి మరియు బీమా సంస్థకు అవసరమైన ఇతర సహాయక పత్రాలకు సమర్పించాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు, బీమా కంపెనీ నుండి పాలసీ తీసుకునేటప్పుడు పాలసీదారుడు మొట్టమొదటగా ప్రతిపాదన పత్రాన్ని నింపాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రతిపాదన పత్రంలో తన గురించి, అంటే తన వ్యక్తిగతంగా తన గురించి, తన యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి మరియు తన వృత్తిపరమైన పరిస్థితుల గురించి, తన జీవిత చరిత్ర గురించి, తన ఆర్థిక పరిస్థితుల గురించి బీమా సంస్థకి అవసరమైన అన్ని పత్రాలను అతను ఏ తప్పులు లేకుండా అన్నీ సమర్పించాల్సిన అవసరం పాలసీదారుడికి ఉంటుంది. బీమా సంస్థ అతనికి ఎంతవరకు రక్షణ ఇవ్వగలుగుతుంది, అతను ఎంతవరకు ప్రీమియం అనేది చెల్లించగలడు, అతని ఆర్థిక పరిస్థితి ఏంటి, అతని ఆదాయ పరిస్థితి ఏంటి అనేది బీమా కంపెనీ ఈ పత్రాల ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. We shall discuss in this unit the various kinds of documents which becomes necessary at 3 stages of policy. First one, at the stage of proposal, which if accepted result into a policy. Second one, during the duration of the policy where several alterations may become necessary. Third one, at the end of the policy contract when insurer pays the final claim. బీమా పాలసీ జారీ చేసేటప్పుడు 3 దశల్లో అవసరమైన వివిధ రకాల పత్రాల గురించి మనం ఇప్పుడు ఈ యూనిట్లో చర్చిద్దాం. మొదటిది, బీమా పాలసీని పాలసీగా అంగీకరించిన తర్వాత దాని యొక్క ఫలితాన్ని
ప్రతిపాదన దశలోనే అంగీకరించి. రెండవది పాలసీ వ్యవధిలో అనేకమైన మార్పులు అవసరమైనప్పుడు. మూడవది పాలసీ ఒప్పందం చివరన బీమా సంస్థ చివరి క్లెయిమ్ చెల్లించినప్పుడు మనం బీమా పాలసీ సంబంధించిన వివిధ రకాల పత్రాల గురించి మనకు అవసరం ఉంటుంది. అందులో మొదటిది బీమా పాలసీని పాలసీదారుడు అంగీకరించినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం ముందే నిర్ధారించినప్పుడు మనకి ఈ బీమా పత్రాలు అనేది మనకి అవసరమవుతాయి. రెండవది పాలసీ వ్యవధిలో అనేక రకాలైన మార్పులు అవసరమైనప్పుడు పాలసీ మధ్యలో వాల్యూ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇతర రకాల లేదా పాలసీని ఇతరుల పేరు మీదకి మార్చాల్సి వచ్చినప్పుడు కొన్ని రకాల పత్రాలు అవసరమవుతాయి. పాలసీ అంటే మనం పాలసీ గడువు తర్వాత బీమా కంపెనీ పాలసీదారు చివరి మొత్తం చెల్లింపు అవసరం అవుతాయి. Documents needed at the stage of proposal. Proposal form is the basic format which is filled in by the proposer who wants to take an insurance policy. It can be defined as the application for insurance. ప్రతిపాదన దశలో అవసరమైన పత్రాలు. ప్రతిపాదన రూపం అనేది బీమా పాలసీని తీసుకోవాలనుకునే ప్రతిపాదకుడు నింపే ప్రాథమిక ఆకృతి. దీనిని మనం బీమా కోసం దరఖాస్తుగా మనం నిర్వచించవచ్చు. ఈ ప్రతిపాదన దశలో అవసరమైన పత్రాలు గురించి తెలుసుకునే ముందు మనం ప్రతిపాదన పత్రం అంటే ఏంటో చూద్దాం. ప్రతిపాదన పత్రం యొక్క రూపం అనేది బీమా పాలసీని తీసుకోవాలనుకునే ప్రతిపాదకుడు అంటే పాలసీదారుడు మొట్టమొదటగా నింపే ప్రాథమిక ఆకృతిని మనం ప్రతిపాదన పత్రం అని అంటాం. దీనిని మనం బీమా కోసం అంటే బీమా రక్షణ కోసం దరఖాస్తు చేసుకునే విధంగా మనం నిర్వచించవచ్చు. A proposal form has 3 portions. First one, the first gives details about the proposer, his name, address, occupation, the details about the types of insurance that he wants to take and the name of the nominee to whom the money to payable in case of the policyholder does not survive to take the maturity amount. Second one, the second portion relates to the details of the insurance policy that the proposer already possesses, the present health conditions and the personal history of his health, any sickness or accident he might have had. This is a detailed questionnaire and the proposer is expected to reply to each question truthfully and honestly. A female proposer he has to reply to certain additional questions specific to her gender. Third one, the last portion of the proposal form related to the declarations. ప్రతిపాదన రూపంలో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. అవి మొదటిది ప్రతిపాదకుడు అతని యొక్క పేరు, అతని చిరునామా, అతని యొక్క వృత్తిని గురించి వివరాలు అనేది ఇస్తుంది. అతను తీసుకోవాలనుకునే బీమా రకం గురించి వివరాలను మరియు మెచ్యూరిటీ మొత్తాన్ని తీసుకోవడానికి పాలసీదారుడు గనక మనుగడ సాగించకపోతే అతను బ్రతికి ఉండకపోతే డబ్బు ఎవరికి చెల్లించాలో వారి పేరు అనగా నామినీ పేరును తెలియజేయాల్సి ఉంటుంది. అంటే మొదటిది అతని యొక్క పేరు, అతని చిరునామా అంటే అతను ఉండే ఊరు లేదా పట్టణం, అతను చేసే పని, అతను తీసుకోవాలనుకునే బీమా రకం మొదలైన వివరాలు. అతను బ్రతికుంటే అతనికి అమౌంట్ ఇచ్చేయచ్చు, అతను బ్రతికి కనుక లేకపోతే ఆ అమౌంట్ ఎవరికి చెల్లించాలి అనే నామినీ పేరు. అంటే నామినీగా అతను ఎవరి పేరు పెడతారు, వాళ్ళ తల్లి పేరా లేదా వాళ్ళ తండ్రి పేరా లేదా భార్య పేరా లేదా పిల్లల పేరా, ఎవరైతే వారికి సంబంధించిన వివరాలు అనేది మొదటి భాగంలో ఉంటాయి.
రెండవ భాగం ప్రతిపాదకుడు ఇప్పటికే కలిగి ఉన్న బీమా పాలసీల వివరాలు మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, అతని యొక్క ఆరోగ్యం మరియు అతని వ్యక్తిగత చరిత్ర, అతను ఇదివరకే ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం కలిగి ఉంటే వాటి వివరాలు మొదలగునవి ఇందులో ఇవ్వబడతాయి. ఇది వివరణాత్మక ప్రశ్న పత్రం మరియు ప్రతి ప్రశ్నకు ప్రతిపాదకుడు నిజాయితీగా సమాధానం ఇస్తారని బీమా కంపెనీలు భావిస్తాయి. ఒకవేళ మహిళా ప్రతిపాదన గనక ఇస్తే ఆమె లింగానికి సంబంధించిన కొన్ని అదనపు ప్రశ్నలకు ఆమె ప్రత్యుత్తరం ఇవ్వాల్సి ఉంటుంది. రెండవ భాగంలో ఏమేమి ఉంటాయంటే, పాలసీదారుడు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే అతను ఇంతకు ముందే ఏది కలిగి ఉన్న పాలసీల వివరాలు, అంటే అతను ఇంతకుముందు ఏదైనా బీమా రక్షణ కనుక తీసుకుంటే ఆ బీమా పాలసీకి సంబంధించిన వివరాలు మరియు అతను ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, అతను ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాడు, అతని ఆరోగ్యం ఎలా ఉంది, అతనికి ఇంతకుముందు ఆరోగ్యం ఎలా ఉంది, అతని యొక్క వ్యక్తిగత చరిత్ర, అతను ఫస్ట్ నుంచి ఏం చేసేవాడు, అతని తాతలకి తండ్రులకి ఇంతకుముందు ఏమైనా వ్యక్తిగత అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే అతను ఏదైనా ప్రమాదం ఏమైనా కలిగి ఉన్నాడా, మొదలకు సంబంధించిన అన్ని రకాల ప్రశ్నలకు పాలసీదారుడు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బీమా పాలసీ తీసుకునేది లేడీస్ అయితే, ఆడవాళ్ళు అయితే, ఒక మహిళలు అయితే మహిళలకు సంబంధించి కొన్ని అదనపు ప్రశ్నలు అనేది ఉంటాయి, వాటికి వారు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మూడవది ప్రతిపాదన రూపం యొక్క చివరి భాగం అతని ప్రకటనకు సంబంధించిన. Through this declaration, the proposer, first one, affirms the veracity of the statement made in the proposal form in replying to the question. Second one, affirms that he has not suppressed and misrepresented and concealed any fact which may be material to the risk. Third, agrees that this declaration along with the proposal form shall form the basis of the contract, and if any information is found to be false, the contract will be null and void, thus reinforcing the principles of utmost good faith. Fourth one, further agrees to take the insurance on the terms and conditions decided by the insurer. The proposer further agrees to keep the insurer informed of any changes in the position relating to his health or his occupation between now and the insurance of the first premium receipt. ఇవే కాకుండా ఈ ప్రకటన ద్వారా ప్రతిపాదకుడు మనకి క్రింది విషయాల్ని తెలియజేస్తాడు. అందులో మొదటిది, ప్రతిపాదన పత్రంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ప్రతిపాదకుడి యొక్క నిజాయితీని ఇది ధృవీకరిస్తుంది. అంటే ప్రతిపాదన పత్రంలో అన్ని రకాల విషయాలకు అతను ఏది దాచకుండా అత్యంత విశ్వాసంతో అతను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. రెండవది, ఏదైనా వాస్తవాన్ని అతను అణిచివేయలేదని లేదా తప్పుగా సూచించలేదని అతని యొక్క ప్రకటన మనకి ధృవీకరణ అనేది ఇస్తుంది. ఇది అతనికి జరిగిన ప్రమాదానికి సంబంధించింది కావచ్చు, లేదా మరే ఇతర కారణమైన కానీ కావచ్చు. అతనికి జరిగిన ప్రమాదాలు కానీ లేదా అతనికి సంబంధించిన మరే ఇతర కారణమైన అతని యొక్క ప్రకటన ద్వారా అతను ఏ తప్పును అణిచివేయలేదని, ఏ తప్పును దాచలేదని, అతను ఎలాంటి విషయాన్ని తప్పుగా సూచించలేదని అతని యొక్క ప్రకటన మనకు వాస్తవాన్ని ధృవీకరించడం జరుగుతుంది. మూడవది, ప్రతిపాదన పత్రంతో పాటు పాలసీదారుని ప్రకటన అనేది ఒప్పందం యొక్క ముఖ్య ఆధారాన్ని ఏర్పరచడం జరుగుతుంది. మరియు అతను ఏదైనా సమాచారం ఇచ్చింది తప్పు అని తేలితే పాలసీ ఒప్పందం అనేది శూన్యంగా మారి అతనికి రక్షణ అనేది ఉండదు. ఇది అత్యంతం విశ్వాస సూత్రాన్ని బలోపేతం చేస్తుంది. ప్రతిపాదన పత్రంతో పాటు పాలసీదారుని యొక్క ప్రకటన అనేది ఒప్పందం యొక్క ముఖ్య ఆధారాన్ని మనకు ఏర్పరుస్తుంది. ఈ ప్రకటన ద్వారా అతను ఏదైనా ప్రతిపాదన పత్రంలో ఇచ్చిన సమాచారం కనుక తప్పు అని తేలితే ఆ ఒప్పందం అనేది శూన్యమైపోతుంది. అతను పాలసీ తీసుకున్నా అతనికి పాలసీ రక్షణ అనేది ఉండదు. ఇది అత్యంత విశ్వాస సూత్రాన్ని బలోపేతం చేస్తుంది.
నాలుగవది బీమాదారుడు అంటే పాలసీదారుడు తన ఆరోగ్యం, తన వృత్తికి సంబంధించిన ఏవైనా మార్పులు కనుక చేయాల్సి ఉంటే అది మొదటి ప్రీమియం రసీదుల జారీకి మధ్య వాటి యొక్క మార్పు చేసి బీమా నిర్ణయించిన నియమ నిబంధనలు మరియు షరతులపై బీమా తీసుకోవడానికి బీమా కంపెనీ యొక్క ప్రతిపాదనను పాలసీదారుడు అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీదారుడు ప్రతిపాదన పత్రంలో ఏదైనా కొన్ని విషయాలు కనుక అతను మార్చుకోవాలని అనుకుంటే, అంటే తన ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు లేదా అతని వృత్తికి సంబంధించినవి కావచ్చు, ఏదైనా మార్పులు లేదా చేర్పులు చేయాల్సి ఉంటే అవి ప్రతిపాదన పత్రానికి మరియు మొదటి ప్రీమియం రసీదు మనం తీసుకోవడానికి ఈ మధ్యలోనే ఏదైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా కంపెనీ యొక్క నియమ నిబంధనలు మరియు షరతులను అనుసరించి మాత్రమే ఈ మార్పులు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏజ్ ప్రూఫ్. Age is an important factor in deciding the quantum of premium against a policy. The document provides the age, i.e. age proof must be reliable and the insured has to its truthfulness. An insurer accept these documents as standard age proof. First one, certified extract from municipal records recorded at the time of birth. Second one, certificate of baptism or extract from family Bible. Third one, extract from school or college records. Fourth one, extract from service register in case of employee. వయస్సు యొక్క రుజువు. బీమా పాలసీ తీసుకుంటున్నప్పుడు ప్రీమియం పరిమాణాన్ని నిర్ణయించడంలో వయస్సు ఒక ముఖ్యమైన అంశంగా మనం పరిగణించవచ్చు. వయస్సును రుజువు చేసే పత్రాలు అనగా రుజువులు నమ్మదగినవిగా ఉండాలి మరియు బీమా చేసిన వ్యక్తి దాని నిజాయితీకి అనుగుణంగా ఉండాలి. బీమా సంస్థ ఈ క్రింది పత్రాలను ప్రామాణిక వయస్సు రుజువుగా అంగీకరిస్తాయి. అందులో మొదటిది, మున్సిపల్ రికార్డులలో నమోదు చేయబడ్డటువంటి ధృవీకరించబడిన పత్రాలు అనగా జనన ధృవీకరణ పత్రాలు. అందులో అతను పుట్టిన తేదీ, సమయం మొదలైన అంశాలు ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం ఎవరైతే బీమా పాలసీ తీసుకోవాలనుకున్నారో అతని వయస్సు రుజువు అనేది చాలా ప్రధానమైన పత్రం. ఈ వయస్సు రుజువుతో అతను ఎంత ప్రీమియం కట్టచ్చు, ఆయనకి ఏంటి రిస్కులు ఉన్నాయనేది నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటగా పరిగణలోకి తీసుకునే పత్రం ఏంటంటే మున్సిపాలిటీలో నమోదు చేయబడ్డ జనన ధృవ పత్రం. అంటే మనం ఎవరైనా హాస్పిటల్లో పుట్టినప్పుడు వెంటనే అతను పుట్టిన తేదీ మరియు సమయంతో కూడిన డీటెయిల్స్ని మున్సిపాలిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం మీ సేవ నుండి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే పుట్టిన ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటామో దాన్ని మొట్టమొదటి వయస్సు రుజువు పత్రంగా బీమా కంపెనీలు అనేది అంగీకరించబడతాయి. రెండవది, బాప్తిజం యొక్క సర్టిఫికేట్ లేదా కుటుంబ బైబిల్ నుండి సేకరించిన జనన ధృవీకరణ పత్రాలు. ఈ మున్సిపాలిటీ రికార్డులు కాకుండా రెండవది బాప్తిజం, అంటే క్రిస్టియన్కు సంబంధించిన ఫ్యామిలీస్ అయితే వాళ్ళు బాప్తిజం తీసుకున్న సర్టిఫికేట్ కానీ లేదా వాళ్ళ కుటుంబ బైబిల్ నుంచి సేకరించబడిన జనన ధృవీకరణ పత్రాలను కూడా బీమా పాలసీలు తీసుకోవడానికి వయస్సు ధృవీకరణ పత్రాలుగా అంగీకరించబడతాయి. మూడవది, పాఠశాలలు లేదా కళాశాలల రికార్డు నుంచి సంగ్రహించబడిన పత్రాలు. మనకి స్కూళ్ళల్లో లేదా కాలేజీలలో మన రికార్డుల ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లని పాఠశాల నుంచి కానీ లేదా కళాశాల నుంచి కానీ సంగ్రహించబడిన పత్రాలను కూడా బీమా కంపెనీలు అంగీకరించబడతాయి. నాలుగవది, ఉద్యోగుల విషయంలో వారి సర్వీసు రిజిస్టర్ నుంచి సంగ్రహించబడిన పత్రాలను కూడా బీమా సంస్థలు జనన ధృవీకరణ పత్రాలుగా అవి అంగీకరించబడడం జరుగుతుంది. Government or semi-government or such other reputed institution which insist on
conclusive evidence of age at the time of requirement. Fifth one, identity cards issued by Defense Department. Sixth one, marriage certificate issued by Roman Catholic Church. Seventh one, domiciliary certificate. Eighth one, passport. ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు మరియు ఇతర ప్రసిద్ధ సంస్థలు వ్యక్తులను ఉద్యోగంలోకి తీసుకునే ముందు లేదా ఉద్యోగంలోకి తీసుకునే సమయంలో వారి యొక్క వయస్సును గురించి నిశ్చయాత్మక సాక్ష్యాలుగా క్రింది వాటిని నొక్కి చెబుతున్నాయి. అవి ఏంటంటే, ఐదవది డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేసిన గుర్తింపు కార్డు. డిఫెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు వాళ్ళు జారీ చేసిన గుర్తింపు కార్డులని నిశ్చితమైన సాక్ష్యాలుగా బీమా కంపెనీలు గుర్తిస్తున్నాయి. ఆరవది రోమన్ క్యాథలిక్ చర్చి జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రాలు. రోమన్ క్యాథలిక్ చర్చిలలో పెళ్లి కనుక చేసుకుంటే వాళ్ళు జారీ చేసిన ధృవపత్రాలను కూడా వయస్సు ధృవీకరణ ధృవపత్రాలుగా బీమా కంపెనీలు అంగీకరించబడడం జరుగుతుంది. ఏడవది నివాస ధృవీకరణ పత్రాలు. మనం ఎక్కడైతే నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం అక్కడ ప్రభుత్వం అంటే అక్కడున్న విఆర్ఓలు కానీ లేదా ఎంఆర్ఓలు కానీ ఇచ్చే నివాస ధృవీకరణ పత్రాన్ని కూడా బర్త్ సర్టిఫికేట్గా అంగీకరించబడడం జరుగుతున్నాయి. చివరిది పాస్పోర్టు. అంటే ఒక వ్యక్తి ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ట్రావెల్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పాస్పోర్ట్ను కూడా మనం జనన ధృవీకరణ పత్రాలుగా బీమా కంపెనీలు అంగీకరించబడడం జరుగుతుంది. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్. Proof of income. This document may become necessary whenever the sum proposed is very high. Normally, a sum proposed which is 7 to 8 times of the declared income is acceptable for insurance. But proposals do come to the insurer when the known source of income of the proposer is much less compared to the amount insured desired. A service holder normally does not face this problem as his sources of income are verifiable. ఆదాయం యొక్క రుజువు. బీమా పాలసీ ప్రతిపాదనలో ప్రతిపాదించిన మొత్తం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పత్రం అనేది అవసరం అవ్వచ్చు. సాధారణంగా ప్రతిపాదించిన మొత్తం అతను ప్రకటించిన ఆదాయంలో 7 నుంచి 8వ వంతు ఉంటే బీమాకు ఇది ఆమోదయోగ్యమైనది. కానీ బీమా సంస్థకు తెలిసిన ఆదాయ వనరులు చాలా తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు బీమా సంస్థకు ఈ ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకోవచ్చు. పాలసీదారుడికి సాధారణంగా ఈ సమస్య ఎదురవ్వదు, ఎందుకంటే అతని యొక్క ఆదాయ వనరులు ముందుగానే ధృవీకరించబడడం జరుగుతుంది. ఆదాయ రుజువు మనం బీమా పాలసీ ఎంత మొత్తం అయితే తీసుకుంటున్నామో అంత మొత్తానికి మన ఆదాయంలో 7 నుంచి 8వ వంతు కనుక ఉంటే ఆ బీమా పాలసీ అనేది ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే మన ఆదాయ వనరులు అంటే పాలసీదారుడి యొక్క ఆదాయ వనరులు కనుక తక్కువగా ఉన్నట్టు బీమా కంపెనీలు కనుక గుర్తిస్తే నీకు ఎక్కడి నుండి ఆదాయం వస్తుంది ఏంటి అనే విషయాల గురించి మన ఆదాయ వనరుల గురించిన రుజువులు బీమా కంపెనీలు అడగొచ్చు. అయితే సాధారణంగా ఉద్యోగస్తులకి లేదా ఇతరులకి ఈ సమస్య అంత తొందరగా ఎదురయ్యే అవకాశం అనేది ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు బీమా పాలసీ తీసుకోవడానికి ముందే వాళ్ళకు సంబంధించిన ఆదాయ పత్రాలని ముందే వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బీమా కంపెనీ వాళ్ళు అండర్ రైటర్ చేత వాటికి సంబంధించిన నిజాలని ధృవీకరించబడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇలాంటి సమస్య అనేది ఎదురవ్వదు. Documents needed to during the continuance of the insurance policy. Documents needed to during the continuance of the insurance policy. First one, first premium receipts. Second one, insurance policy contract. Third one, renewal premium receipts. బీమా పాలసీ కొనసాగింపునకు అవసరమైన పత్రాలు. అందులో మొదటి ప్రీమియం రసీదులు. అతను పాలసీ తీసుకున్నప్పుడు మొట్టమొదటగా కట్టే ప్రీమియం రసీదుని మనం మొదటి ప్రీమియం రసీదు అని అంటాం.
రెండవది బీమా పాలసీ ఒప్పందం. మనం బీమా కంపెనీతో పాలసీ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మొదటి ప్రీమియం కట్టిన తర్వాత వాళ్ళు మనకొక బాండ్ అనేది పంపించడం జరుగుతుంది. దానినే మనం బీమా పాలసీ ఒప్పందం అని అంటాం. మూడవది పునరుద్ధరణ ప్రీమియం రసీదులు. దీనినే మనం రెన్యువల్ ప్రీమియం రసీదులు అంటాం. అంటే సంవత్సర కాలం గడిచిన తర్వాత దానికి మనం బీమా రక్షణ కనుక కావాలనుకుంటే మనం దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్నే మనం పునరుద్ధరణ ప్రీమియం రసీదులని అంటాం. ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్స్. The first premium receipt FPR is the confirmation of insurance. This document is important as it gives the date of assumption of the risk, but its value is null once the policy document has been issued. మొదటి ప్రీమియం రసీదులు. మొదటి ప్రీమియం రసీదు బీమా యొక్క నిర్ధారణకు ఈ పత్రం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పాలసీదారుడి యొక్క అతని యొక్క రిస్క్ యొక్క రక్షణ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనే తేదీని ఇది మనకు తెలియజేస్తుంది. అయితే ఈ పాలసీ పత్రం జారీ అయిన తర్వాత దానికి విలువ అనేది ఉండదు. మొదటి ప్రీమియం రసీదు అనేది అతని యొక్క రిస్క్ను అంచనా వేయడానికి మరియు అతని రిస్క్కు బీమా కంపెనీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు రక్షణ అనేది కల్పిస్తుందనేది తెలియపరచడం కోసం మొదటి ప్రీమియం రసీదు అనేది ఉపయోగపడుతుంది. అయితే ఒక్కసారి అతనికి పాలసీ యొక్క బాండ్, అతనికి బీమా పాలసీ ఒప్పంద పత్రాన్ని అయితే జారీ చేస్తారో అప్పటి నుండి మొదటి ప్రీమియం రసీదుకి దాని యొక్క విలువ అనేది ఉండదు. ఇన్సూరెన్స్ పాలసీ కాంట్రాక్ట్. ఇన్సూరెన్స్ పాలసీ కాంట్రాక్ట్. Policy document is a detailed document and it is the evidence of the insurance contract which mentions all the terms and conditions of the insurance. The insured buys not the policy contract but the right to the sum of money and its future delivery. బీమా పాలసీ ఒప్పందం. జీవిత బీమా పాలసీ పత్రం అనేది ఒక వివరణాత్మక పత్రం మరియు ఇది బీమా యొక్క అన్ని నియమ నిబంధనలను మరియు షరతులను ఇది ప్రస్తావిస్తుంది. ఇది బీమా ఒప్పందానికి ముఖ్య సాక్ష్యంగా నిలుస్తుంది. బీమా పాలసీ ఒప్పందం అతను చెల్లించిన డబ్బు మొత్తానికి మరియు దాని భవిష్యత్తులో ఎంత చెల్లిస్తారనే హక్కు కూడా ఇందులో ఇమిడి ఉంటుంది. బీమా పాలసీ ఒప్పందంలో అతను కట్టిన మొదటి ప్రీమియం, అతనికి ఎంత రక్షణ ఇస్తున్నారు, ఈ పాలసీ గడువు ఎంతకాలం మరియు అతను ఎంత మొత్తం చెల్లిస్తున్నాడు, అతను ప్రీమియం ఎంత, అతనికి కలిగించే రక్షణ ఎంత, అతనికి మెచ్యూరిటీ సమయంలో ఎంత డబ్బు వస్తుంది అనే అన్ని ముఖ్యమైన విషయాలు ఇందులో పొందుపరిచి ఉంటాయి. ఇది పాలసీదారుడికి మరియు బీమా సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందంగా మనం భావించవచ్చు. Renewal premium receipts. Third one, renewal premium receipts. Though it is the duty of the insured to pay the renewal premium on the due date, the insurer sends a renewal premium notice to the insured out of courtesy and on receiving the premium issues a renewal premium receipts, which is an important document and has to be preserved as is the only documentary proof that the due payment has been made. మూడవది పునరుద్ధరణ ప్రీమియం రసీదు. పునరుద్ధరణ ప్రీమియాన్ని నిర్ణీత తేదీన చెల్లించడం బీమా పాలసీదారుడి యొక్క ముఖ్యమైన విధి అయినప్పటికీ బీమా కంపెనీ పాలసీదారుడికి బీమా పునరుద్ధరణ ప్రీమియం కోసం ముందస్తుగా సమాచారాన్ని తెలుపుతూ ఒక నోటీసును పంపుతుంది. ఈ ప్రీమియం ఇష్యూలను స్వీకరించినప్పుడు పునరుద్ధరణ ప్రీమియం రసీదు ఒక ముఖ్యమైన పత్రంగా చెల్లించాల్సిన ఏకైక దస్తావేజు సంబంధమైన రుజువులే భద్రపరచబడడం జరుగుతుంది. రెన్యువల్ ప్రీమియం అనేది తప్పక పాలసీదారుడే గుర్తుపెట్టుకొని చెల్లించాల్సిన అంశం. ఒకవేళ పాలసీదారుడు కనుక మర్చిపోయినా, అతని ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల అతను కట్టలేకపోయినా బీమా కంపెనీ అనేది ఒక నోటీసు ముందస్తుగా అతనికి తెలియపరచడం కోసం ముందస్తుగా పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా పాలసీ ఇష్యూలు జరిగినప్పుడు ఈ రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్ అనేది ఒక పత్ర సంబంధమైన రుజువు వలె అది భద్రపరచబడి ఉంటుంది.
క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ డాక్యుమెంట్స్ నీడెడ్ టు టేక్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ? మొదటి ప్రశ్న, సాధారణ బీమా పాలసీని తీసుకోవడానికి అవసరమైన పత్రాలు ఏమిటి వివరించండి.